సురక్షిత మాతృత్వంతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా చెక్కారెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సేఫ్ మదర్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు అవసరమైన ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించడంతో పాటు ఏఎన్సీ చెకప్లు, మాతృ మరణాల రేటు తగ్గించడం, సి సెక్షన్, హై రిస్క్ గర్భధారణలు, అత్యవసర పరిస్థితులు, పీసీపీఎన్డీటీ చట్టం వంటి అంశాలపై డాక్టర్లకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరై జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తుందన్నారు. గర్భధారణ ప్రారంభం నుంచే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, రక్తహీనత నివారణకు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. చిన్న వయసులో గర్భధారణ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున మైనర్ బాలికల వివాహాలు అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ సురక్షిత ప్రసవాలు మరియు తల్లి శిశు ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గర్భధారణ సమయంలో సమయానుకూల వైద్య పరీక్షలు, టీకాలు, పోషకాహారం ద్వారా తల్లి మరియు శిశువు ఆరోగ్యాన్ని కాపాడొచ్చన్నారు. సమగ్ర ప్రణాళికతో పనిచేసి మాతృ మరణాల రేటును జీరోకు తీసుకురావడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్య పరిరక్షణ, సురక్షిత ప్రసవాల ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సేఫ్ మదర్హుడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ కవిత, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగనిర్మల, డాక్టర్ శశాంక్, డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, గర్భిణీలు పాల్గొన్నారు. సో దానికి కావాల్సిన కృషి కూడా ప్రతి ఒక్కరు యూ హ్యావ్ టు మేక్ ది ఎఫర్ట్ అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. టుడే వీ ఆల్సో హ్యావ్ ది రివ్యూ మీటింగ్ ఆన్ మెటర్నల్ మార్టాలిటీ. సో కపుల్ ఆఫ్ కేసెస్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఆల్సో విల్ రివ్యూ ద కేసెస్ ఇండివిజువలీ, ఫిక్స్ అకౌంటబిలిటీ అండ్ ఎక్కడైనా కరెక్టివ్ మెజర్స్ ఉన్నా కూడా వీ విల్ సెండ్ అవుట్ సర్క్యులర్ విత్ రికమెండేషన్స్ టు ఆల్ ది కన్సర్న్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ న్యూనేటల్ morbidity and mortality also, last year figures it is almost 225. In today's time, that is a very huge number which can be avoided provided there is sufficient information, guidance and training to the new mothers. So postnatal care, as much as we care about physical health, mothers ki unna mental health and vallu teesukovalsina overall precautions is also very important. జనరల్గా పోస్ట్ నేటల్ కేర్ అప్పుడు మదర్స్కి రెగ్యులర్ చెకప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ అవ్వచ్చు, వాళ్ళ హెల్త్ పారామీటర్స్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ అనీమియా, ఇట్ కుడ్ బి డయాబెటీస్ ఆర్ ఎనీ ఆఫ్ ది అదర్ పారామీటర్స్. రెగ్యులర్ చెకప్స్ అనేది ఎక్కువగా ఇట్ ఇస్ నాట్ అ కామన్ ప్రాక్టీస్ పోస్ట్ నేటల్ అప్పుడు. బట్ దట్ ఆల్సో ఇస్ సంథింగ్ దట్ వీ షుడ్ స్టార్ట్ ఎంకరేజింగ్ అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది అది కూడా చేయాలి. సో దిస్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ దట్ ఐ విష్ all of you will focus on and ensure that we bring down the maternal mortality to zero and neonatal mortality also to less than 10 in a particular year. So వచ్చే ఇయర్లో అందరూ కూడా దానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పీసీపీఎన్డీటీ యాక్ట్ గురించి every month we generally have a meeting and we keep reviewing cases from time to time. But in an urban district like Sangareddy, somehow the number of cases which still get reported are much higher than rural areas. So urban population only this participate చేస్తున్నాం. DCHS గారికి, all the district officials, all the supervisors వాళ్ళకు కూడా నమస్కారం. ఈరోజు మనము చూసుకుంటే మెయిన్ ఆస్పెక్ట్స్ ఒకటి యాంటీనేటల్ చెకప్స్ మీద మనము ఫోకస్ చేసుకోవాలి. ఈ యాంటీనేటల్ చెకప్స్ మనకి ఆశా అండ్ ఏఎన్ఎం నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళు చేస్తున్న రెగ్యులర్ ఎవ్రీ ట్రైమిస్టర్ వాళ్ళు చేస్తున్న చెకప్స్ వాళ్ళు పిఎస్సికి ఇవన్నీ తీసుకొస్తున్నారు. దట్ ఈస్ ది క్రూషియల్ స్టేజ్ అట్ విచ్ majority of the cases can be avoided into high risk gaani or early detection only they will be able to take corrective action at the right time. 100% tracking of every women, district lo, rural lo avachchu, urban lo avachchu, 100% of the women who are pregnant, they should be tracked by our health system. So I request that meeru field staff ki inka koncham motivate chesi evarni kuda vallu miss cheyakundu, they should all be updated in our system and regular ఇంటర్వెల్స్లో వాళ్ళకి జరగాల్సిన యాంటీనేటల్ చెకప్స్కి వాళ్ళు కంపల్సరీ రావాలి. అండ్ మనకి ఎవ్రీ మండే ఏదైతే యాంటీనేటల్ చెకప్స్ జరుగుతాయో అప్పుడు కూడా మనము రొటీన్గా కాకుండా ఇఫ్ యూ డిటెక్ట్ ఎనీ కేస్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు ఆర్ మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ చెకప్స్, డయాగ్నోస్టిక్స్ అవ్వచ్చు ఆర్ ఇష్యూ ఎస్కలేట్ చేసి ప్లీజ్ ఆస్క్ దెమ్ టు విజిట్ స్పెషల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్
వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్ థింగ్, వెన్ ఇట్ కమ్స్ టు డెలివరీస్, మన దగ్గర డిస్ట్రిక్ట్లో చూసుకుంటే ఇప్పటికీ కూడా ది సి సెక్షన్ రేట్ 23% ఇచ్చారు. బట్ ఐ థింక్ దట్ ఇస్ హైయర్ దెన్ దట్. ఓన్లీ ద గవర్నమెంట్ రేట్ 23 వస్తుంది. ఇందాక ఐ థింక్ డాక్టర్ చెప్పినట్టు 10 to 15% is what is recommended by WHO. It has to come down to that level. And only in the rarest of rare cases, ఎక్కడైతే మనకి తప్పని పరిస్థితుల్లో మాత్రమే we should be encouraging C-section. Otherwise, normal deliveries కి వాళ్ళకి మైండ్ సెట్ అనేది వాళ్ళకి సెట్ చేయడం, అండ్ సెకండ్లీ నెసెసరీ గైడెన్స్ ఫ్రమ్ ఎర్లీ ఆన్. అండ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ ద మదర్, ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మీరు చక్కగా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక తల్లి ప్రసవం అంటే మళ్ళీ ఒక జన్మని అని మనం పెద్దలు చెప్తూ ఉంటారు. మనము తల్లులం కావాలి అని అనుకున్నప్పుడు మన ఒక జీవనాన్ని మనం పెంపొందిస్తూ సమాజంలో మరి మన పిల్లలు మనకున్న వంశాన్ని కూడా వృద్ధిపరిచే విధంగా మనకు ఆ దేవుడు వరమించింది. ఆడదంటే ఈరోజు భయపడుతున్నారు, కానీ ఆడది అంటేనే అన్నిటికీ శక్తి. కాబట్టి మనకున్న శక్తిని, మనకున్న బలాన్ని, మనకున్న ఆలోచనని మన దేవుడు మనకి అది కూడా ఇచ్చింది. కాబట్టి దాన్ని మనం అందరం కూడా ప్రభుత్వం తరఫున కానీ, మీ ఇంటి తరఫున కానీ, ఇప్పుడు మేడం గారు చెప్పినారు, తప్పకుండా మీరు ఏదైనా ఇష్యూ ఉంటే కౌన్సిలింగ్, పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి. ముందుగానే మెంటల్గా ప్రిపేర్ చేయాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రసవం తర్వాత ఆ బేబీకి ఏదైనా అయితే మదర్ మాత్రం కొంచెం సైకాలజీగా డిస్టర్బ్ అయ్యే చాలా కేసులు చూస్తుంటాం. అలాంటి డిస్టర్బ్ కాకుండా ముందుగానే మీరు ప్రిపేర్ చేసి పేరెంట్స్ని మరి మదర్ని కూడా అలా చేయండి. మరి అనుకోకుండా ఒక్కోసారి డెలివరీ టైంలోనే హై బీపీ, హై రిస్క్లో పడిపోతుంటారు. అలాంటప్పుడు మరి మీరు హాస్పిటల్ని అడ్మిట్ చేసుకుని అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళని సేవ్ చేసే విధంగా మరి డాక్టర్స్ చూడాలి. ఈరోజు డాక్టర్స్ అంటేనే మనకు కనపడే దేవుడు మనం మొత్తాం, కానీ ఏమైతుందేమో తెలియదు. కానీ డాక్టర్స్ మాత్రం చెప్తారు, ఇది అవుతుంది, ఇట్లా చేయాలి, ఇట్లా చేసుకోండి అని. మనకు ప్రత్యక్షంగా దైవం ఎవరు అంటే డాక్టర్స్. కాబట్టి మనం వాళ్ళని నమ్మాలి, వాళ్ళు చెప్పింది చేయాలి. ఒక్కోసారి ఏం చెప్తారంటే డాక్టర్ చెప్పింది అది కాదులే, మనకు తెలిసింది అనే పద్ధతిలో కూడా ఇలాంటి కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలు ప్రభుత్వం 99 రోజుల ప్రోగ్రామ్ ఈ 3 రోజుల ఉంది. కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఎంఎల్ఏ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ గారికి, అలాగే అందరికీ, మరి ఇక్కడ చేసిన డాక్టర్స్కి, స్టాఫ్కి, మరి గర్భిణీలో కూడా రావడం జరిగింది, వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా తల్లి బిడ్డ బాగుండాలన్న ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు రాష్ట్రమంతా కూడా ఈ కార్యక్రమానికి మరి పిలుపునిచ్చి అందరినీ ఉత్తేజపరిచే విధంగా ప్రతి సమస్యను కూడా ఏ విధంగా తల్లులు ఎదుర్కొంటున్నారో వాటిని మరి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే ఎంత హాయిగా ఉంటుందో అని చూపెట్టడానికి ఈ కార్యక్రమం. మరి గర్భిణీ స్త్రీ అయినప్పటి నుంచి కంటిన్యూగా చెకప్ చేయించుకోవడం, వాళ్ళు కూడా ఇమ్యునైజేషన్ ఉంటుంది, అది తప్పకుండా చేయించుకోవాలి. మరి మీకు అందుబాటులో ఉన్న అంగన్వాడీ టీచర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ మీకు ఏ బ్లడ్ తక్కువన్నా, లేకపోతే బీపీ ఎక్కువన్నా, షుగర్ ఉన్నా వాళ్ళు మరి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తే మీకు సురక్షితంగా ఉంటారని వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళని మీరు సద్వినియోగం చేసుకోండి. ఫుడ్ తీసుకోవడం అంటే ఏదో కాస్ట్లీ అయినా రోజు యాపిల్ తినాలి, లేకపోతే రోజు మటన్ చికెన్ తినాలని కాదు. పాలు కానీ, ఆకుకూరలు కానీ ఎక్కువ తీసుకుంటే త్వరగా మనకు బ్లడ్ వస్తుంది. మరి ప్రసవ సమయంలో మనకి ఎలాంటి